ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంలో అత్యంత ముఖ్యమైన తోరగ్రంథి పూజని ఏ విధంగా చేసుకోవాలి, పూజా విధానం ఏమిటి, మంత్రాలతో సహా తెలుసుకుందామండి. ముందుగా తోరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. 9 పోగుల దారాన్ని పసుపులో తడిపి తీసుకుని దానికి 9 ముడులనేవి వేసుకోవాలి. ఈ 9 ముడులు అమ్మవారి 9 శక్తులకు ప్రతీక అన్నమాట. తోరపూజ సమయంలో అమ్మవారికి, మనకి, అలాగే కనీసం 3 ముత్తైదువులకైనా కట్టేందుకు 3 లేక 5 తోరాలనైతే సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, మరొకటి ముత్తైదు కోసం అనేది మనం తయారు చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అని అంటారు. ఆ పేరును బట్టి మనకు తెలుస్తుంది కదండి, 9 దారాలు 9 ముడులు అని అర్థం. 9 అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదండి, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలు సిద్ధిస్తాయి. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేసిన దారానికి పసుపు పుయ్యాలి. ఆ దారానికి 9 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి, అలా పెట్టిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులనేవి వేసుకోవాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేసుకోవాలి. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించటమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసము ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం అనేది చదువుకోవాలండి. ఇప్పుడు తోరగ్రంథి పూజ ఏ విధంగా చేసుకోవాలో, మంత్రాలు ఏమిటో ఇప్పుడైతే చూద్దాము. ప్రతి ముడికి పువ్వు లేదా అక్షంతల్ని వేస్తూ ఈ క్రింది మంత్రాలను చెప్పండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థి గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమి గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమి గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమి గ్రంథిం పూజయామి. ఈ విధంగా మంత్రాలను చెప్తూ తోరానికి పూజ చేసుకున్న తర్వాత తోరాన్ని ఏ విధంగా కట్టుకోవాలో తెలుసుకుందాము. తోరాన్ని చేతిలో తీసుకుని ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మేరమే. అంటే దీని అర్థం ఏమిటంటే, ఓ మహాలక్ష్మి, ఈ పవిత్ర నవసూత్రాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను. నాకు సౌభాగ్యము, ఐశ్వర్యము, సంతానము మరియు కుటుంబ అభివృద్ధిని ప్రసాదించు తల్లి అని ప్రార్థించుకోవాలి. వివాహమైన వారు ఈ తోరాన్ని కుడి చేతికైతే కట్టుకోవాలండి. చివరిగా అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహా అని 3 సార్లు జపించి పూజను పూర్తి చేయవలసి ఉంటుంది. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనటువంటి తోరగ్రంథి పూజ గురించి తెలుసుకున్నారు కదా. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.